ఏంటిది గోంగూర గలబోటండి. అదేంటి బోటి కదా, మా గోదావరిలో అలాగే కేకెత్తారులేండి గలబోటని. అమృతంలో ఉంటది, అదరగొట్టేదొచ్చండి. ఇగో ఇదే గల్లబోటండి. బోటి కంటే కూడా మృదువుగా మెత్తగా ఉంటది. దీన్ని శుభ్రంగా కడిగేసుకుని పక్కనెట్టేసుకున్నాక గిన్నెలో నూనేసి తుంచి పెట్టుకున్న పెద్ద కట్ట గోంగూర నదిలేసేసి 4 పచ్చిమిర్చి 2 టమాటాలు వేసి కలిపేసుకుని మూత పెట్టి 6-7 నిమిషాల పాటు మెత్తగా మగ్గించేసుకున్నాక చల్లర పెట్టేసి మిక్సీ జార్లో వేసి బరగ్గా మిక్సీ పెట్టి పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరేపాకు, కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి 3-4 నిమిషాల పాటు శుభ్రంగా వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చోసం పొగట్టేసుకుని తర్వాత గల్లబొట్టుని వేసుకుని 5 నిమిషాల పాటు నీరంతా ఎగిరిపోయి నీసు వాసన పోయి నూనె పైకి తెలి వరకు వేపేసుకున్నాక కొంచెం కారం, ఏపిన ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకుని నీళ్లు పోసుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు మెత్తగా ఉడికించేసుకున్నాక అందులోనే మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ని కొంచెం మాత్రం వేసుకుని మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి 5-6 నిమిషాల పాటు సిమ్ లోనే నూనె పైకి తెలి వరకు మగ్గబెట్టేసుకున్నాక ఆ కన్నా కాస్త కొత్తిమీర చల్లుకుని వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకుంటే ఉంటుందంటే గొడవల్ని గుమ్మంలో కూడా